వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. మీరు ఫేస్బుక్, ట్విట్టరు, ఇన్స్టాగ్రాము ఇలాంటివి వాడుతున్నారా? అయితే మీకు బాంబు లాంటి న్యూస్. మీ ఫేస్బుక్, గూగుల్ లేదా ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్లు ఇంటర్నెట్లో పూర్తిగా లీక్ అయిపోయాయి. నమ్మడం లేదా? కానీ ఇది నిజం ఫ్రెండ్స్. 2025లో సైబర్ న్యూస్లో ఒక భారీ డేటా బ్రీచ్ని కనుక్కుంది. దాదాపు 16 బిలియన్ పాస్వర్డ్లు డార్క్ వెబ్లో కనిపించాయి. ఇది ప్రపంచ చరిత్రలోనే అతి పెద్ద డేటా లీక్గా చెప్పొచ్చు. మీ పాస్వర్డ్ ఈ లీక్లో ఉందా? హ్యాకర్స్ మీ అకౌంట్ను దొంగిలించే ప్రమాదంలో ఉందా? ఈ వీడియోలో మీ ఆన్లైన్ జీవితం మొత్తం సురక్షితం చేసే రహస్యాలను కూడా చెప్తా. కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, ఇప్పుడు విషయానికి వస్తే ఈ 16 బిలియన్ లీక్ పాస్వర్డ్స్ గురించి సైబర్ న్యూస్ బృందం 2025 ఆరంభం నుండి డార్క్ వెబ్ని నిశితంగా గమనిస్తోంది. జూన్ నెలలో వాళ్ళకి ఒక 30 డేటా సెట్లు దొరికాయి. ఇవి ఎలాంటి ఎన్క్రిప్షన్ లేకుండా హ్యాకర్స్కి సులభంగా అందుబాటులో ఉన్నాయి. ఈ డేటాలో ఫేస్బుక్, గూగుల్, ఇన్స్టాగ్రామ్ వంటి అకౌంట్ల లాగిన్ వివరాలు పూర్తిగా ఉన్నాయి. కొందరు ఎక్స్పర్ట్స్ ఈ సంఖ్యలో కొన్ని డూప్లికేట్ ఎంట్రీలు కూడా ఉన్నాయని చెప్పినప్పటికీ మీ పాస్వర్డ్ వీటిలో లీక్ అయితే మాత్రం అది నిజమే. హ్యాకర్స్ మీ అకౌంట్ను దొంగిలించి మీ ఐడిని మిస్యూజ్ కూడా చేయొచ్చు, బ్లాక్మెయిల్ కూడా చేయొచ్చు, లేదా మీ బ్యాంక్ అకౌంట్లను కూడా యాక్సెస్ కూడా చేయొచ్చు. హ్యాకర్స్ మీ పాస్వర్డ్ని దొంగిలించే 4 ప్రధాన మార్గాలు ఉన్నాయి. అవన్నీ పూర్తిగా డీటెయిల్స్తో చెప్తాను, కాబట్టి పూర్తిగా ఈ వీడియోని గమనించండి. మొదటిది ఫిషింగ్. ఉదాహరణకు రమేష్ అనే వ్యక్తికి మీ ఫేస్బుక్ అకౌంట్కు బ్లూటిక్ ఇస్తాం, ఈ లింక్పై క్లిక్ చేయండి అని ఒక ఈమెయిల్ వచ్చింది అనుకోండి. ఇలాంటి ఈమెయిల్స్ మనం చాలా రోజుల నుంచి చాలామందికి వస్తూనే ఉన్నాయి. అలా వచ్చింది అనుకోండి, ఒకవేళ పొరపాటున అతను దాన్ని క్లిక్ చేశాడే అనుకోండి, లాగిన్ వివరాలు ఎంటర్ చేశాడు, అంతే. దాని యాక్చువల్లీ అదొక నకిలీ వెబ్సైట్. హ్యాకర్కి రమేష్ పాస్వర్డ్, డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ మొత్తం చేరిపోతాయి. ఇలాంటి ఈమెయిల్స్, వాట్సాప్ మెసేజ్లు లేదా ఎస్ఎంఎస్లు ఎప్పుడూ నమ్మకండి. ఏదైనా వెబ్సైట్కి వెళ్ళాలంటే బ్రౌజర్లో నేరుగా యూఆర్ఎల్ టైప్ చేసి మాత్రమే వెళ్ళండి. ఇకపోతే రెండోది క్రెడెన్షియల్ స్టఫింగ్. హ్యాకర్స్ లీక్ అయిన పాస్వర్డ్లను ఇతర వెబ్సైట్లలో ప్రయత్నిస్తారు. ఒకవేళ మీరు ఇన్స్టాగ్రామ్ లేదా బ్యాంక్ అకౌంట్కు ఒకే పాస్వర్డ్ ఉపయోగిస్తే ఒక అకౌంట్ లీక్ అయితే మరొకటి కూడా ప్రమాదంలో పడుతుంది. మూడోది పాస్వర్డ్ స్ప్రేయింగ్. హ్యాకర్స్ ఒక సాధారణ పాస్వర్డ్, ఉదాహరణకు India 123 ఇలాంటి చిన్న చిన్న పాస్వర్డ్స్ పెట్టుకుంటారు. ఇవి వందలాది ఈమెయిల్లపై ప్రయత్నిస్తారు. ఇది సులభంగా పనిచేస్తుంది, ఎందుకంటే చాలా ఈజీ పాస్వర్డ్. చాలామంది ఇలాంటి సాధారణ పాస్వర్డ్ను ఉపయోగిస్తూనే ఉంటారు, కాబట్టి దీన్ని హ్యాక్ చేయడం చాలా ఈజీ. కాబట్టి ఇలాంటి పాస్వర్డ్స్ యూజ్ చేయకండి. నాలుగోది బ్రూట్ ఫోర్స్. హ్యాకర్స్ సాఫ్ట్వేర్ ఉపయోగించి మిలియన్స్ కాంబినేషన్లలో ఉన్న పాస్వర్డ్లను సెకండ్లో ప్రయత్నిస్తారు. ఒక చిన్న పాస్వర్డ్, ఉదాహరణకు 123456 కొన్ని సెకండ్లోనే హ్యాక్ చేయొచ్చు. అలాంటి ఈజీ పాస్వర్డ్ పెట్టుకోకూడదు. అయితే స్ట్రాంగ్ పాస్వర్డ్ ఎలా తయారు చేసుకోవాలి, అది ఎంత స్ట్రాంగ్గా ఉంటే మనకి ఎంత మంచిది, ఇలాంటి వాటికి కూడా నేను చెప్తాను. 2 టెక్నిక్లు ఉన్నాయి. మొదటిది ఫస్ట్ లెటర్ కాంబినేషన్. ఒక మరపురాని వాక్యాన్ని ఎంచుకోండి. ఉదాహరణకు నా మొదటి బైక్ ఒక 2005 హీరో హోండా, నేను దాన్ని ఇష్టపడ్డాను. ప్రతి పదం ఒక మొదటి అక్షరాన్ని తీసుకోండి. NMBH2005HHNDI. ఈ పాస్వర్డ్ని ఎవడైనా హ్యాక్ చేయడానికి ఎంత టైం పడుతుందో తెలుసా? అక్షరాల 9 సంవత్సరాలు పడుతుంది. ఇక వీటిలో కొన్ని క్యాపిటల్ చేస్తే అది 90 సంవత్సరాలు పెరుగుతుంది. రెండో టెక్నిక్ పాస్ ఫ్రేజ్. 4 యాదృచ్ఛిక పదాలు ఎంచుకోండి. ఉదాహరణకు కాఫీ, పర్వతం, సైకిల్, న్యాయం 2023. ఇది దాదాపు కనుక్కోలేని పాస్వర్డ్. ఇంకా ఇవి కాకుండా 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ అనేది ఆన్ చేసుకోండి. ఇది మీ అకౌంట్కు 2వ లాక్ లాంటిది. పాస్వర్డ్తో పాటు OTP లేదా ఫింగర్ ప్రింట్ అవసరం. పాస్వర్డ్లను గుర్తుంచుకోవడానికి పాస్వర్డ్ మేనేజర్లను ఉపయోగించండి, కానీ వాటిని నోట్స్ యాప్లో కానీ లేదా ఏదైనా కాగితంపై మాత్రం రాయకండి. మీ ఈమెయిల్ లీక్ అయిందా లేదా మీ పాస్వర్డ్ లీక్ అయిందా అని తెలుసుకోవడానికి ఓ వెబ్సైట్ కూడా ఉంది. అది haveibeenpwned.com. నేను ఒకసారి మళ్ళీ స్పెల్లింగ్ కూడా చెప్తాను. haveibeenpwned.com. గుర్తుపెట్టుకోండి. ఈ వెబ్సైట్లో మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది ఫేక్ వెబ్సైట్ అయితే కాదు. ఈ వెబ్సైట్లో మీరు ఏమీ డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ ఈమెయిల్ ఎంటర్ చేస్తే చాలు, అదే చెక్ చేసి మీ ఈమెయిల్ హ్యాక్ అయిందా లేదా కూడా మీకు చెప్తుంది.
ఆ డీటెయిల్స్ తోటి మళ్ళీ మీరు పాస్వర్డ్ మార్చుకోవడమో, మీరు సురక్షితంగా ఉండడమో, మీ అకౌంట్ని సురక్షితంగా ఉంచుకోవడమో చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ డిజిటల్ యుగంలో మీ సురక్ష అంటే మీ డిజిటల్ ఎంటిటీ అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. ఈ వీడియో చూసిన వెంటనే మీ ముఖ్యమైన అకౌంట్ల పాస్వర్డ్లు పూర్తిగా మార్చేసేయండి. మీ తల్లిదండ్రులు, ముఖ్యంగా పెద్దవాళ్లకు ఈ వీడియో పూర్తిగా చూపించండి. ఎందుకంటే ఇంటర్నెట్ అనుసంధానంతో మన జీవితం అనేది ఇప్పుడు పూర్తిగా ముడిపడిపోయింది. దాంట్లో పెద్దవాళ్ళు తరచూ ఈ ఫిషింగ్ ట్రాప్లో చిక్కుంటూ ఉంటారు. వాళ్ళని పరిరక్షించుకొని మనల్ని మనం రక్షించుకునే బాధ్యత కూడా మనదే. కాబట్టి ఒకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మనం ఇంటర్నెట్లో ఉన్నాము అని అంటే మన జీవితం తెరిచిన పుస్తకమేనని. ఈ తెరిచిన పుస్తకంలో ఎవరైనా రావచ్చు, ఏమైనా చేయొచ్చు. కాబట్టి మీరు సురక్షితంగా ఉండండి, మీ కుటుంబాన్ని రక్షించుకోండి. సో ఈ డేటా లీక్ గురించి మీరు ఏమనుకుంటున్నారు కామెంట్స్లో చెప్పండి.